హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంవీ టాక్స్. ఈరోజు మేము క్రాబీ నుంచి ఐలాండ్స్కి వెళ్ళేది వీడియో చేసామన్నమాట. ఇందులో మేము 3 ఐలాండ్స్ చూపిస్తాము. యాక్చువల్లీ మేము ఒక ఏజెన్సీ ద్వారా ఈ బోట్ని బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ క్రాబీ నుంచి మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ 8 o'clock, కానీ ఆల్వేస్ లేట్ కమ్మర్ ఒకరు ఉంటారు కాండి, అది నేనే. సో నేను లేట్గా వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. సో మేము అలా వెళ్ళిపోయి ఒక 1 hour జర్నీ ఉంది. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం హాంగ్ ఐలాండ్కి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా ఎంజాయ్ చేసాం మేము. ఈ ఎంజాయ్మెంట్లో ఏంటి అంటే మేము సరిగ్గా వీడియోస్ తీయలేకపోయినాం. మా కళ్ళారా మేము ఏదైతే చూసామో ఈ వీడియోలో అంతగా చూపించలేము. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని ముందే చెప్తున్నా. జస్ట్ మా దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ మేము ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఐలాండ్స్ అయితే. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని. అండ్ చూడండి ఆ క్లియర్ వాటర్ ఎంత బాగుండేనో. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి, కొన్ని వీడియోస్ తీసుకొని, కొన్ని రీల్స్ తీసి, సో అలా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ ఈ హాంగ్ ఐలాండ్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 1 hour అట్లా తర్వాతకి మళ్ళీ మేము బోట్ ద్వారా ఇంకో ఐలాండ్కి వెళ్ళామన్నమాట. సో దిస్ ఈజ్ లేడింగ్ ఐలాండ్. సో ఇది కూడా చాలా బాగుండే, ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉండే. మీరు క్రౌడ్ కూడా చూడొచ్చు వీడియోలో. ఇంకోటి ఏంటి అంటే మనం ఏజెన్సీ వాళ్ళకి ముందే చెప్పేయాలి మనకి లంచ్ కావాలి అనుకుంటే. ఎందుకంటే 8కి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం రిటర్న్ క్రాబీకి 2-2:30 కల్లా రీచ్ అవుతాం అనమాట. సో ఈ గ్యాప్లో మనకి ఖచ్చితంగా ఆకలిస్తుంది కాబట్టి మనం ఏజెన్సీ వాళ్ళకి ముందే చెప్పుకోవాలి లంచ్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పి. సో దానికి వాళ్ళు సపరేట్గా ఛార్జ్ చేస్తారు. సో మేము హాంగ్ ఐలాండ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం లెస్ క్రౌడెడ్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ కూడా. కానీ ఫిఫీ ఐలాండ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ క్రౌడెడ్ కూడా. సో మాకు క్రౌడెడ్ ఐలాండ్స్ వద్దు అని చెప్పి ఈ హాంగ్ ఐలాండ్ అనేది చూస్ చేసుకున్నాం. సో ఇక్కడ అందరు లంచ్ చేశారు, మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాం. ఈ ఉయ్యాలు అయితే చాలా బాగుండే. వ్యూస్ చూసుకుంటా కొద్దిసేపు కూర్చొని కొద్దిగా అక్కడ దొరికిన ఫుడ్ ఏదైనా ఉంటే తీసుకొని తిన్నాము. చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉండే ఈ 2 ఐలాండ్స్. వాటికి మేము మళ్ళీ బయలుదేరి ఇంకో ఐలాండ్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఏంటి అంటే మనం స్నార్క్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేసుకోవచ్చు. అలానే మేము ఇక్కడ ఫిషింగ్ కూడా వేసాము. సో ఫిషింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇందులో. మీరు ఎప్పుడు బ్యాంకాక్ ట్రిప్కి ప్లాన్ చేస్తే కనుక కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ రకరకాల ఫిషెస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ స్విమ్మింగ్ కూడా చేసాము, మేమైతే దిగలేదులేండి. సో కొద్దిసేపు ఇట్లా ఫిషింగ్ చేసి కొంచెం టైం పాస్ చేసాం. సో తర్వాతకి హోటల్కి వెళ్ళిపోయాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.